మళ్ళా రుమాలు లేదా? నాకు రుమాలు లేకపోతే కోపం వస్తుంది ఉత్తమన్నా. నువ్వు రుమాలు కట్టాలి. నువ్వు రుమాలు కడితేనే మేము ఏమైనా బతుకు బట్ట కడతాం. నీ తెలివి మీద తట్టుకుంటామే. హరీష్ చెప్పేవన్నీ అబద్ధాలు, అన్న చెప్పేవి మొత్తం నిజాలన్నాయవు. మీరు మన డౌట్ పడకూడదు. హరీష్ రావు ఏది చెప్పినా అబద్ధమే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏది చెప్పినా నిజమే. పత్తితుకు పెట్టింది పేరు ఈయన. ఈయన ఏంది పత్తితుకు పెట్టింది పేరు. ఈయనంత మంచోడే దొరకడు. అస్సలు వైఎస్ రాజశేఖర అంటే సంఘం ఆగనే నాకలిగిన ఈ అసలు ఈయనకి ఏం అసలు ఎట్లా కఠిన ముత్యం. మన మన మలిగాన్ కఠిన ముత్యం ఈయన. ఈయన అసెంబ్లీకి ప్రిపేర్ అయ్యి వచ్చిండు. ఇప్పుడు అసెంబ్లీకి ప్రిపేర్ అయ్యి వచ్చిండు, పండుకునేందుకు రాలే. సో మేధావి అనమాట. ఈ మేధావి ఎక్కడ హరీష్ రావు నాకంటే తెలివైనోడు అయిపోతాడో అనే ఒక భయంలో సస్తున్నాడు, ట్రై చేస్తుండు. ఆయన కంటే నాకే ఎక్కువ తెలివి ఉందని చెప్పడానికి. కానీ అది వర్కౌట్ అయితే లేదు. ఎట్లా వర్కౌట్ అవుతుంది? మన దమాకే తెలుసు కదా, మన ఎంత మోత వాటిలో మన ఎంత తెలివి ఉన్నది తెలుసు జనాలకు. బనకచెర్లకు సిడబ్ల్యూసి అనుమతి ఇయ్యలే ఉత్తమ్ కుమార్ రెడ్డి. 200 టీఎంసీలు కేటాయింపు అనేది అవాస్తవం. పిఎఫ్ఆర్ కు ఆమోదం తెలుపలేదని ఈ నెల 4నే కేంద్రం లేఖ రాసింది. డిపిఆర్ కూడా తయారు చేయొద్దంటూ ఏపీకి చెప్పింది. మేము సుప్రీంకోర్టులో కేసు వేశాం, జనవరి 5న విచారణకు వస్తుందని చెప్పిండు. ఇప్పుడు మా ఉత్తమని ఒక ప్రశ్న అడుగుతున్నా. సరే, అన్ని నువ్వు చెప్పిన అన్ని పత్తి తేశాలనుకుంటా, జరసేపు కొద్దిసేపే. నువ్వు బనకచెర్ల పైన ఎజెండాలో మేము చర్చ పెట్టలేదు, ఢిల్లీలో ఎజెండా తీసుకోలేదు. బనకచెర్ల చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి దీని గురించి చర్చ పెట్టలేని మీ దేవుళ్ళు తెలుసు కదా. మందిని ముంచినోడుకో దేవుడు, మంది నోట్ల మన్ను కొట్టినోడుకో దేవుడు, ఎదురొచ్చిన మీరు ఎగ్గొట్టినోడుకో దేవుడు. ఇసోటి దేవుళ్ళు మీకు ఎవరైనా ఉంటే చెప్పురు, దయచేసి ఆ దేవుని కాడికి పోదాం, ఇక ప్రమాణం చేసి మనం తిందాం. అసలు మేము ఎజెండాలో చంద్రబాబు నాయుడుతో బనకచెర్ల పైన మేము మాట్లాడలేదు. మాట్లాడితే ఇట్నే రక్తం తక్కువ వస్తుంది. ఇప్పుడు తయారైనగా అనేసి గాడు వాళ్ళకనే మీరు కూడా ఇక మేము బనకచెర్ల పైన మాట్లాడితే రక్తం కక్కువ చేస్తామని దేవుని కాడ పోయి ప్రమాణం చేద్దాం. మీ ఇష్టం వస్తే దేవుడే, మీ ఇష్టం వచ్చిన దేవుడు. అది ఏ దేవుడైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, మాకు సంబంధమే లేదు. పోరి మీకు మందిని ముంచిన దేవుని తేలాడుకుంటారా, ఆరోగ్యాన్ని ఎక్కువ దేవుని తేలాడుకుంటారా, మీ ఇష్టం. మమ్మల్ని నెక్కిరించినట్టు కాదు కదా. సో ఇష్టం వచ్చిన దేవుని తేలాడుకొని మేము అసలు నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను చెప్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే ఉత్తమ పురుషుణ్ణి బనకచెర్ల పైన మీ ఎజెండాలో ఏనాడు మాట్లాడలేదు అని ఇవాళ దీన్ని ప్రమాణం చేయాలి. నిన్ను ఏమనం పోవే, ఏమో చెప్పే అన్ని పద్ధతి ముచ్చట్లే అనుకుంటా. ఇక మనమేమో సత్యన శివాలను తీయలేము. ఇలా దాదాపు 2 సంవత్సరాలు కావస్తుందో, సంవత్సరం దాటిందో. సత్యన శివాలను తీయలేము, ఒక కొత్త ప్రాజెక్టు కట్టలేము, ఒక పాత ప్రాజెక్టులో తట్టేడు మట్టి కూడా తీసి బయట వేయలేము. ఒక తట్ట కూడా, ఒక బుట్ట గింత గీ సైజు. కానీ మనం పొడుగు 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 మాట్లాడుతాం. మన గడ్డ మీద పొడుగులో గంట పొడుగు మాట్లాడుతున్నాం మనం. కానీ ప్రజలు మేధావులు గ్రహిస్తారు. ఎవడోడు ఏం చెప్తుండు, ఎట్లా చెప్తుండు, ఎట్లా మోసం చేస్తుండు మనల్ని, ఎందుకు ఇట్లా చేస్తుండే ప్రజలన్నీ చూస్తారు. చూసి మీకు సరి అయిన సమయంలో సరి అయిన బుద్ధి చెప్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు అన్నకి ఏం బాధ అంటే హరీష్ రావు మాట్లాడితే జనం నమ్ముతారు. ఏమంటే అన్నకు మరి ఆయన కంటే ఎక్కువ తెలియక నిరూపించుకోవాలి కదా, ఉరుకొచ్చింది ఏమంటే నేనున్నా ఎరినాయాలి అన్నట్టుగా ఆయనకు ఆయన సర్టిఫికేట్ ఇచ్చుకుంటాను, నాకేం తెలియలేదు మనలేదని. ఇప్పుడు ఈయన ఈ పొడుగు మొగోడు మాట్లాడింది ఇప్పుడు అందరూ రాయాలి. ఇప్పుడు ఇదంతా ఆస్థాన వీడియో అనమాట. ఇక రాసిండా ఏదా మా ఉత్తమ్ కుమార్ అన్న దేకలేరా మీరు? ఈయన దేక చిన్నగా వేసిండు బనకచెర్ల అంటాడు. పోలవరం బనకచెర్లకు సిడబ్ల్యూసీ అనుమతి ఇవ్వనే లేదు, అవాస్తవాల ప్రతిపాదన, హరీష్ దుష్ప్రచారం చేస్తున్నట. మన రాధాకృష్ణ, సిగ్గులేని రాధాకృష్ణ ఏం రాసిండు? ఇగో బీఆర్ఎస్ కు కమిషన్ల కకృతి పడ్డది. ఏం పడ్డది? బీఆర్ఎస్ కు కమిషన్ల కకృతి పడ్డది. అమ్మ అసలు రూపాయి సంపాదితలేరు రైలు. వాళ్ళు 10 రూపాయలు సంపాదిస్తే మీరు 50 రూపాయలు సంపాదిస్తారు. వాళ్ళు 100 సంపాదిస్తే మీరు 200 సంపాదిస్తారు. మీ సంసార్లా ఏమా? ఉత్తమ్ కుమార్ రెడ్డి చూడలేదా? కొండ సూర్యక బిడ్డ బయటకు వచ్చి ఏం చెప్పింది? సిగ్గానే లేదేమో ఆయన కమిషన్ల గురించి మాడుతున్నావు. మీ ప్రభుత్వం 200 రూపాయలు సంపాదించిన మంత్రిని చెప్పి ఒక్కనన్నా
5 లక్షలు 4 లక్షలు వదిలిపెట్టారు పిరికి సన్న అసలు మీరు దద్దామలు 4-5 లక్షలు కూడా కకృతి పడుతున్నారు మీరు కమిషన్ల గురించి మాట్లాడుతున్నారు ఇక తుమ్మిడిగట్టిలా జూరాలకు కేసీఆర్ అన్యాయం చేసి ఇంకా అదే సచ్చిందాక ఇలా రువాలు లేదు ఏమైందో మరి అన్నకు రువాలు ఇరిగన్న ఆయన ఆ తెలివి తట్టుకోలేకపోతున్నాను నేను నీళ్లు లేవంటూ తుమ్మిడిగడ్డి నుంచి మేడిగడ్డకు తరలించాడు జూరాల నుంచి శ్రీశైలానికి పాలమూరు రంగారెడ్డి మార్చిండు ఈ 2 ప్రాజెక్టులో కమిషన్లే బీఆర్ఎస్ కు ప్రామాణికం రాయలసీమ అమ్మ 1,00,000 కోట్లు అంటారు మళ్ళీ ఇంకెక్కడ కమిషన్ రా నాయన 1,00,000 కోట్లు అయిపోయా మేడిగడ్డలో తిన్నాడు కాళేశ్వరం 1,00,000 కోట్లు తిన్నాడు మమారానే మరి ఆడ ప్రాజెక్టులు వచ్చినాయి 1,00,000 తిన్నాడు కానీ ఇటుక వచ్చిర్రు ప్రాజెక్టు కట్టిర్రు గేట్లు లేపిర్రు భూసేకరణ చేసిర్రు అంతా అయిపోయింది కానీ 1,00,000 కోట్లు మింగింది కమిషన్ ఇక రాయలసీమ ఎత్తిపోతలకు కేసీఆర్ సహకరిస్తే అడ్డుకున్నామట కృష్ణా ప్రాజెక్టులను 2.5 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేస్తామట ఏది కృష్ణా ప్రాజెక్టులు అన్న 2.5 ఏళ్ళు అంటే 2.5 ఏళ్ళు అంటే ఎట్టనే ఈసారి 2.5 రెండో టర్మ్లో గెలుస్తారు అప్పుడు 2.5 సంవత్సరాల లేదు 3వ టర్మ్లో అప్పుడు 2.5 ఎప్పుడు 2.5 ఈ 2.5 ఏళ్ళలో ఏమైనా పొడితే ఇంకో 2.5 ఏమైనా పొడుస్తావు 2 ఏళ్ళు వెళ్ళి ఇంకో నెల దాటినట్టు ఎక్స్ట్రా అని ఏం బీకింది ఏమి లేదు మనం మనం కూడా బీకింది ఇక 2025లో మన ముఖ్యమంత్రి ఆయనకి ఏమైనా బీక్తారో చూసుకోరు అద్దె ఆడుకోరు ఇప్పుడైతే జనం కోరికి నమ్మకం లేదు దీని మీద అంతే ఇంతవరకు ఇక ఈ శిల్క పలుకులు రాసే శిల్కలు ఇక ఉత్తమాన్ని ఇట్లా జాకిలు పెట్టలేపి ఇలా ఉత్తమ పురుషుడు నువ్వన్నా అని ఇట్లా జాకిలు పెట్టి లేపి కకృతి గురించి మాట్లాడతాను పటపహడీలు ఈయన పైసలు కార్లో కాలిపోయినాయి నేను చూసిన 18 ఇప్పుడు ఈయన మహామేధావి ఈయన తెలికల్లోడు ఇటువంటి మేధావి దొరకడు భూపంచకంలో తేలాడిన జల్లడ పెట్టినా కూడా దొరకడు తలకాయ తెలివి ఎక్కువైపోయిందని చెప్పి బిర్ర రువాలు కట్టుకొని గడ్డలకి వెళ్ళి ఇస్తాడు తెలివి కారిపోతా ఉంది గడ్డలకి వెళ్ళి సో ఉత్తమన్న నీ తెలివి ఏ పాటిదో నువ్వు ఎంత మూత మరిపో ఈ తెలంగాణ రాజపరికి ఎరక నేనేమడుగుతున్నంటే నిజంగా నీకేమైనా దమ్ము ధైర్యం తగలబడి చేస్తే మీ రేవంత్ రెడ్డి బనకచెర్ల పైన ఎజెండాలో పెట్టలేదు మాట్లాడనే లేదు అసలు చర్చే పెట్టలేని ప్రమాణం చేసి మనది ఇంకే ఉంటావు పీక్తావు నువ్వు చేసిన ప్రమాణం నిజమైతే ఉంటావు లేదు దొంగ ప్రమాణం చేస్తే పీక్తావు ఇక పీక్తే మాకు సంబంధం లేదు తర్వాత ఎందుకంటే నీకు తెలిసిపోవాలి కదా అదన్నా మీ ఇష్టం దేవుని కాడికే పోరు మీకు నచ్చిన దేవుని కాడికి మీ నచ్చిన మత దేవుని కాడికి పోరు మాకేం ఇబ్బంది లేదు మీరు ప్రమాణం చేయాలి విమానం చేయాలి పీకాలి ఎందుకంటే ఎజెండాలో పెట్టింది నిజమే మాట్లాడింది నిజమే దోష పెట్టింది నిజమే చంద్రన్నకు ఎంగిలి మెతుకు తిన్నది కూడా నిజమే అది రాసే పైన అందరూ గమనిస్తున్నారు కదా మీ సకదానం ఏందనేది పద్ధతులు లెక్కొచ్చి మీటింగ్లు పెట్టి ఎప్పుడు చూడు హరీష్ రావు కేసీఆర్ కేటీఆర్ మాట్లాడు వీళ్ళేమంటే మీ తెలియకుండా ఉరుకొచ్చుడు నేనేమంటున్నా మీరు ఏమైనా చెప్పాలంటే మీరు ఫస్ట్ చెప్పురి వాడు అవతలోడు మాట్లాడినాక విషయం ఇట్లా గల్లా బట్టి గుంజుకొచ్చి బజారు కీడ్చినాక ఈ అన్న చూస్తుందా బజార్లో బడ ముందుకే దాచిపెట్టుకోవాలి వాళ్ళు తీసుకొచ్చి ఒక అంశాన్ని ప్రజలలోకి వేసి ఈ పరువు తీసినాక అప్పుడు వచ్చి కవర్ డ్రైవ్లు చేస్తే పేలుతలేవు ఉల్లిగడ్డ బాంబు తుసు బాంబులు అవుతున్నాయి మరి సంక్రాంతి బాంబులోనే వెళ్తే చూడాలి అంటున్నా దసరా దీపావళి వేయింది అదొకటి ఇక చూడు నాయన ఈ అన్న నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిన్న దర్శనానికి పోయినట్ట తిరుమల శ్రీవారిని దర్శించుకున్నంట ఇప్పుడైతే నాకు ఒకటి సింపుల్ అంటే నాకు డౌట్ గుంటూరుకు పోయిండు గుంటూరు గుల్లోడు కదా మరి భీమవరం గుల్లోడిని అడుగుతున్నారు ఈ పేడుమూతోడు గీడుమూతోడు అంటారు కదా మరి తమరి అల్లుడు గారిది ఒకసారి చూసుకోవచ్చు అన్న చెప్తారు జనాలు నాకేమరకనే నేను కామెంట్ చేయను మా అన్న కదా నేను అస్సలు కామెంట్ చేయాలి చెప్తున్నా కాకపోతే సో ఒకరికి 1 ఏళ్ళు చూపిస్తే మనకు 4 ఏళ్ళు చూపిస్తారు రేవంత్ అన్న అందుకే చెప్తున్నా చూపించే ప్రయత్నం చేస్తున్నా నీకు అట్లా ఏమైనా సిగ్గుసారం తెచ్చుకుంటామని ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇటు యాదగిరిగుట్ట మహావిష్ణు అవతారంలో భద్రాచలం రామయ్య తిరువీధి సేనంట ఇది నిన్న రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా జరుపుకున్నారు మరి ఆ కార్యక్రమం నిన్న జరిగింది ఈరోజు వేరే కార్యక్రమాలు జరుగుతాయి ఈ రోజు నైట్ మొత్తం జరిగేది ఇక రేవంత్ రెడ్డికి ఆదాయం వచ్చే పనులు మొత్తం జరుగుతాయి ఇక మళ్ళా రేపు పొద్దుగాల తాళకి అంత మంచోళ్ళు అయిపోతారు నైట్ మొత్తం నాగిన్ డాన్స్ చేస్తారు పొద్దుగాల తెల్లాతలకి మంచోళ్ళు అయ్యి సిద్ధపూస లెక్క మళ్ళీ దేవుని కాడ పోతారు
ఆ? జర నేనేమంటా అన్నా, ఒక పని చేయరా, నిన్ను లాస్ట్ పేరెంక అని చెప్తా. 31st ఒక రెజల్యూషన్ తీసుకోరు. ఈ సంవత్సరం ఆయన పోతే పోయినపై మళ్ళా సంవత్సరానికి వెళ్ళి ఆ క్రైస్తవ సోదరుల విషయాన్ని నేర్చుకుంటాం. మేము కూడా రాత్రిలు పూజలు చేసుకుంటాం మా దేవుని, కానీ అట్లా ఒక రెజల్యూషన్ తీసుకొని మళ్ళా సంవత్సరానికి వెళ్ళన్నా. ఈ దొంగలకు దోషిపెట్టేదానికంటే తాగి ఇక సంపాదించి పెట్టాలో మనం ఏం డ్రంక్ అంటారో దొరకాలి. ఈయన నేను తాగను, నేను పత్తిత్తునే నేను చెప్పేది. అది మా అన్నగారి చరిత్ర.